మీ ఉద్దేశ్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ముందర జరిపినటువంటి ఈ సమావేశాల సారాంశం ఏ విధంగా ఉండొచ్చు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. కేశవ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది కొత్తగా. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. తొలిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వ పెద్దలు, ప్రధానమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కలిశారు. సో ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు, ఇక్కడ అమరావతిలోను ఢిల్లీలోనూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వాలు. అంతా టీమ్ ఇండియా, టీమ్ ఏపీ. అందరి యొక్క ఉద్దేశం వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అతలాకుతలాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టాలన్నది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం. అదే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం. సో ఆ రకంగా అయితే ఒడివడిగా అయితే అడుగులు పడుతున్న విషయం మన 2 రోజుల పర్యటనలో భాగంగా కూడా మనం ఎంత సుహృద్భావ వాతావరణం చూసాం. అలాగే కొన్ని అవుట్కమ్స్ కూడా మనం చూసాం. ఏది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఒక 5 సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయినటువంటి అంశానికి మోక్షం కలిగింది. సో 30,000 కోట్లతో ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడుతుంది. దాని తగ్గటువంటి కనెక్టివిటీ, అమరావతి టు హైదరాబాద్ కనెక్టివిటీ కావచ్చు, అమరావతి బెంగళూరు కనెక్టివిటీ కావచ్చు, మౌలిక వసతుల కల్పన. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ యొక్క పాత్రికేయులతో కూడా స్పష్టంగా చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క స్థాపన, ఇది మెయిన్ గా ఈ ప్రధానంగా 5 ఏళ్లలో మేము ఫోకస్ చేయబోతున్నాం అని చెప్పేసి వారు చెప్పారు. తర్వాత వచ్చే 5 ఏళ్ళలో ఇంకోటి ఏదో చేస్తా ఉన్నారు. ఇది ఒక మంచి విధానంగా నేను అనుకుంటున్నాను. అమరావతిలో మౌలిక వసతులు, ఏ ప్లాట్ అన్నా ఏదన్నా ఒక రైతుకి ఇవ్వాలన్నా, ఒక సంస్థకి ఇవ్వాలన్నా, ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వాలన్నా ముందు మౌలిక వసతులు ఉండాలి కదా. రోడ్డు ఉండాలి, వాటర్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, స్ట్రీట్ లైట్లు ఉండాలి, పార్కులు ఉండాలి, ఇటువంటి ఉండాలి కదా. సో ఇటువంటి ముందు మౌలిక ఒక లేఅవుట్ ఉంటే ఏ రకంగా మౌలిక వసతులు ఉంటేనే మనం లేఅవుట్కి వెళ్తాం. సో ఆ రకంగా మౌలిక వసతులు కల్పన చేయటానికి ఒక ప్రధానమైన అడుగు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పడింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ కూడా 50,000 కోట్లు 60,000 కోట్లు. యాక్చువల్గా ఇది పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ తీరంలో గత 7 సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతుంది ఏర్పాటు చేయాలని. సో దానికి ఇప్పుడు మచిలీపట్నంలో 2-3 వేల ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేస్తాం అంటున్నారు. సో ఎక్కడైనా సరే సంతోషమే. ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున 50,000 పైగా ఉద్యోగాలు ఆ యొక్క ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒకసారి ఒక దప్పగా వెళ్ళిపోగానే అక్కడ ఏదో ఉంది లాక్కొచ్చేసుకుందాం, అలా ఇచ్చేద్దాం, అలా చేసేద్దాం, ఇలా కాదండి. ఒక ప్రణాళికాబద్ధంగా ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు కూర్చొని ఏ రకంగా 5 ఏళ్లలో అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు ఒకటోటిగా చేసుకుంటూ వెళ్తామండి. ఇది ఒక్కసారి అయిపోయేది కాదు. 5 ఏళ్ల కాల సమయం ప్రజలు మాకు ఇచ్చారు.